ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు సైట్ చూపించారు అట్లా కడుతున్నాము. కాలు వదిలేస్తే కదా కడతాము. కాలువ సైట్ వదిలేస్తున్నాము, కాలువ డైవర్ట్ చేసాము. ప్రస్తుతానికి ఆరే దానికోసం కాలువ డైవర్ట్ చేసాము. తర్వాత మనం కాలువ పైకి వేసి కట్టేస్తాం. ఎండిఓ పెట్టారు. ఎండిఓకి ఇచ్చారు వచ్చి. రైట్ రైట్. సరే. నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 19 నెలల నుంచి కోట గ్రామం అభివృద్ధిలో దూసుకెళ్తుంది. అన్ని రంగాల్లో కూడా సిమెంట్ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని హెల్త్ క్లినిక్ గత వైసీపీ ప్రభుత్వంలో శాంక్షన్ అయితే అక్కడ వైసీపీ నాయకులు స్థలం కేటాయించలేక అవి క్యాన్సల్ అయిపోతే మా యొక్క అక్కడి స్థానిక ఎంపీటీసీ దారా సురేష్ గారి సూచన మేరకు, తెలుగుదేశం పార్టీ నాయకులు జలీల్ అహ్మద్ గారి సూచన మేరకు ఎమ్మెల్యే గారు 36 లక్షల రూపాయలతో హెల్త్ క్లినిక్ని శాంక్షన్ చేయించి ప్రభుత్వ స్థలం కేటాయించాలని పలుమార్లు అర్జీలు ఇచ్చి ప్రభుత్వ స్థలం ఎక్కడుందో విచారించి ప్రభుత్వ స్థలంలో నార్త్ గిరిజన కాలనీకి, హరిజనవాడకి, దామరముడికి అందరికీ అనుకూలంగా ఉండేటట్టు, అందరికీ పేద ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు ఆ స్థలంలో హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేస్తుంటే ఈ యొక్క రాజకీయ నాయకులు ఏదో స్వార్థం కోసం, వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, వీళ్ళందరూ ఆ స్థలంలో హెల్త్ క్లినిక్ ఎందుకు? హెల్త్ క్లినిక్ అనేది ప్రజలకు ఉపయోగపడుతుంది, పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. పేద ప్రజలకు ఎంత అవసరం అంటే హాస్పిటల్, వైద్యము, చదువు ఇప్పుడు అందరికీ ఉపయోగపడేటి. మా స్వార్థం కోసం కాదు, మా స్వార్థం కోసం హెల్త్ క్లినిక్ కట్టలేదు, ప్రజలకు ఉపయోగం కోసం, ప్రజల ఉపయోగం తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ హెల్త్ క్లినిక్ కడుతున్నాం. హెల్త్ క్లినిక్ కడితే అక్కడున్న ప్రజలందరూ కూడా సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఎవరికైనా బాగా లేకుండా వస్తే ప్రథమ చికిత్స చేసుకునేదానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. రోడ్ సైడు ఆ స్థలం ఎంతో దుర్భాగ్యంగా ఉంది మేము చూసినప్పుడు. దాన్ని సముద్ర పాలాగుతో, మురికి నీటితో రోడ్డు పక్కన ఒక దుర్వాసన వస్తుంది. ఈరోజు దాన్ని డైవర్షన్ చేసి దాని కాలువని పంట కాలువలో తీసుకుపోయి కలిపి రేపు ఈ పని పూర్తయిన తర్వాత ఈ కాలువని స్ట్రైట్గా ఏర్పాటు చేసేదానికో లేకపోతే అక్కడో ఏర్పాటు చేసి ఇంజనీర్ల సలహా మేరకు కాలువను నిర్మించడం జరుగుతుంది. తాత్కాలికంగా కాలువని మళ్లింపు జరిగింది. ఎవరి స్థలంలో కూడా మళ్లించలేదు, ప్రభుత్వ స్థలంలోనే మళ్లించడం జరిగింది. ఈ విషయాన్ని గమనించాలి. ఏదంటే అది ప్రజలకు ఉపయోగపడేటి ఆపేయాలని, ఎవరెవరు దీన్ని వెనకొండారు, దీని పాత్ర ఎవరు అన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎంతో ఉపయోగకరమైంది హెల్త్ క్లినిక్ అంటే. నాకు, దారా సురేష్కి, మా పార్టీ నాయకులకు ఉపయోగం కాదు. ఇప్పటి వరకు ప్రతి పనికి కూడా అడ్డుకొడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ట్రాన్స్ఫారం పెట్టాలన్నా ఇబ్బంది చేస్తున్నారు. చేపల మార్కెట్ నిర్మిస్తే మాకని చెప్పారు. ఇప్పుడు చేపల మార్కెట్లో చేపలు ఎవరు అమ్ముతారు? గిరిజనులు అమ్ముకుంటున్నారు. ప్రతి ఒక్కటి కూడా మేము ముందు చూపుతో కోట ప్రాంతానికి తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ముందు చూపుతో కోట అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. కానీ మా స్వార్థం కోసం, ఎలాంటి ప్రయోజనం కోసం మేమైతే పాల్పట్టలేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు నేను ఇనాం భూములు నా పేరు 2022లో అర్జీ ఇచ్చాను, ఎండార్స్మెంట్ ఇచ్చారు, అది ఇనాం భూమని. ఆ రోజు ఆ ఇనాం భూములు ఎవరు అనుభవిస్తున్నారు? ఈ వైసీపీ నాయకులు అనుభవిస్తున్నారు. ఇది కూడా ఈ వైసీపీ నాయకులు నిన్న ఇచ్చారు కాబట్టి ఈరోజు వాళ్ళు దాని మీద శ్రద్ధ వహించి ఇనాం భూములు ఎక్కడున్నాయి, ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరు ఆధీనంలో ఉన్నాయి ఒకసారి పరిశీలించుకోవాలి. ఇదే విధంగా కోట ప్రాంతంలో చాలా భూములు, రాతి కాలువలు ఇవన్నీ కూడా అనాగతమై ఉన్నాయి. ఇవి కూడా నాకు ఎండార్స్మెంట్ ఇచ్చినారు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఎంపీటీసీగా ఇప్పుడు కూడా ఉన్నాను. ఎంపీటీసీగా ఉన్నప్పుడు మండల సర్వస్వం చూస్తే ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మాకు తెలిసిన విషయాలు. మీకు ఎప్పటికీ కూడా ఇలాంటి దుష్ప్రచారాలు చేయొద్దు. ఎక్కడ కూడా ప్రభుత్వ భూములో ప్రభుత్వ కట్టడాలే కడతాం, కానీ ఎలాంటి అనైతిక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా చేపట్టరు. అది ప్రభుత్వ భూమి, ప్రజలకు ఉపయోగపడుతుంది. హెల్త్ క్లినిక్ అంటే ప్రజలకు అందరికీ ఉపయోగపడుతుంది. అక్కడ ఉండే ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. దయచేసి ఈ వైసీపీ నాయకులు పెడద్రాలు పెట్టకుండా దానికి అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కోట దళితవాడలో గిరిజన కాలనీకి, దళితవాడికి ఉపయోగపడేటట్టు మా ఎమ్మెల్యే గారు హెల్త్ క్లినిక్ సెంటర్ని 36 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసి ఇచ్చారు. అయితే దాన్ని గవర్నమెంట్ స్థలం ఎక్కడుందని చూసి గిరిజన కాలనీకి, హరిజనవాడికి ఉపయోగపడేటట్టు మధ్యలో ఒక
గవర్నమెంట్ స్థలాన్ని రెవెన్యూ ఆఫీసరు జే రావు సార్ దాన్ని చూసి పరిశీలించి సర్వే చేయించి స్థలం ఇక్కడైతేనే అనుకూలంగా బాగుంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇస్తే దాన్ని మళ్ళా ఇరిగేషన్ మన పిఆర్ఏఈ సాయిల్ టెస్టింగ్కి పంపించారు. ఇది అనుకూలమా లేదా, కన్స్ట్రక్షన్కి అనుకూలమా లేదా అని చెప్పేసి సాయిల్ టెస్టింగ్కి ఇచ్చారు. ఆడ ఓకే అయింది. అన్ని అనుమతులతో ఆడ కన్స్ట్రక్షన్ చేస్తుంటే కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థపూర్తి రాజకీయాలు మనసులో పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసం కొంతమంది దాని మీద రాళ్ళు వేస్తున్నారు. ఆడ కట్టకూడదు అంటారు, డ్రైనేజ్ అంటారు. ఇంతకుముందు డ్రైనేజీ ఆడ కంపు కొడుతూ ఉంటే ఈరోజు ఎంత బాగుందంటే అంత బాగుంది అక్కడ. టెంపరరీ డైవర్ట్ చేసాం. రేపు మళ్ళీ స్ట్రైట్గా కూడా కడతాము, పైపులు వేస్తాము అక్కడ. దానికి ఎవరికి ఇబ్బంది? ఈ వైసీపీ నాయకులు ఎందుకు అడ్డం వేస్తున్నారు? దాని వెనక ఎవరు ఉన్నారన్న సంగతి మాకు తెలుసు. ఏదైనా చేస్తే మీరు కూడా మంచి చేయండి మా హరిజనవాడికి. మా హరిజనవాడలో మా దళిత వాళ్ళు బాగుపడేటట్టు మీరు కూడా చేయండి సహాయం. అంతేగాని ఈ విధంగా రాళ్ళు వేయడం సబబు కాదని తెలియజేస్తూ ముగిస్తున్నాం.